తెలంగాణ రైతన్నలకందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ మూడో విడత కోసం కానీ రెండో విడత కోసం కానీ ఎదురు చూస్తున్నటువంటి పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి 6,000 రూపాయల చొప్పున రేపు అయితే మీ ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల నుంచి దాదాపు 36,000 రూపాయల వరకు మనకి ఏదైతే 5 ఎకరాలు 6 ఎకరాల వరకు 4 ఎకరాల వరకు ఈ రైతు భరోసా డబ్బులు అయితే రైతుల ఖాతాలలో రేపటి నుంచి వేగంగానైతే విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఎందుకని మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే వేగంగా ఈ మే నెల 30వ తారీఖు లోపే తెలంగాణలో ఈ రైతు భరోసా అంటే యాసంగి రైతు భరోసా డబ్బులను పంపిణీ చేసిన తర్వాత మనకి జూన్ నెల చివరి ఆఖరిలో తెలంగాణలో వానాకాలానికి సంబంధించినటువంటి రైతు భరోసా నిధులను కూడా రైతుల ఖాతాలలో కేటాయించాలని ఇక్కడ కీలకమైన కసరత్తులను అయితే రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు వివరణ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇక మనకి ముఖ్యంగా మొదటి విడత కింద ఎకరానికి 6,000 రూపాయల చొప్పున దాదాపు 3,300 కోట్ల రూపాయల నిధులు అనేది జమ చేయడం అయితే జరిగింది. ఇక్కడ రెండో విడత కింద కూడా 2,300 కోట్ల రూపాయల నుంచి 600 కోట్ల రూపాయల నిధులు అనేది మన రైతుల ఖాతాలలో పంపిణీ చేయడం అయితే జరిగింది. మనకి దాదాపు ఆ రెండు విడతల్లో పూర్తి అయ్యేసరికి దాదాపు 60 నుంచి 70 లక్షల మంది రైతుల ఖాతాలలో పూర్తి స్థాయిలో కాకుండా ఒక 90% వరకు రైతుల ఖాతాలలో ఈ రైతు భరోసా డబ్బులను అయితే పంపిణీ చేయడం అయితే జరిగింది. ఇక మనకి ముఖ్యంగా రేపు ఏ జిల్లాలలో ఎటువంటి రైతుల ఖాతాలలో ఏ జిల్లాలలో ఉన్నటువంటి రైతులకు రేపు ఈ యాసంగి రైతు భరోసా డబ్బులు పంట పెట్టుబడుల సాయం కింద మన రైతుల ఖాతాలలో నిధులు అనేది కేటాయించనున్నారో అన్నది మనం ఈ వీడియోలో సమాచారం అయితే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. ఇక దాంతోపాటుగా రైతులకు కొన్ని కీలకమైన సూచనలు కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఎటువంటి అర్హతలు కలిగి ఉంటే మీ ఖాతాలలో ఈ రైతు భరోసా డబ్బులు అనేది ఇక్కడ జమ కావడానికి అవకాశాలు ఉంటాయి అన్నదానిపై. సో వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ వీడియోని లైక్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని మొదటిసారిగా చూస్తున్నటువంటి రైతులు ఎవరైనా ఉంటే సో తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే షేర్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లను అయితే పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే దిమ్మ తిరిగే శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఇది వరకు మూడో విడతకు సంబంధించినటువంటి యాసంగి రైతు భరోసా డబ్బుల కోసం ఎదురు చూసేటువంటి ప్రతి ఒక్క రైతుకు కూడా మంచి శుభవార్తనైతే తెలపడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఎట్టకేలకు మూడో విడతకు సంబంధించినటువంటి 3,300 కోట్ల రూపాయల నిధులను రైతుల ఖాతాలలో మళ్లించేందుకు ఇక్కడ భారీ ఎత్తున కసరత్తులను మొదలు పెట్టడం అయితే జరిగింది. ఎట్టకేలకు 4 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాలు 6, 7 ఇలా 100 ఎకరాల లోపు సాగు చేస్తున్నటువంటి రైతులకైతే మూడో విడత కింద ఈ రైతు భరోసా డబ్బులు రేపు మనకి దాదాపు ఏవైతే జిల్లాలు ఉన్నాయో హన్మకొండ, సూర్యాపేట, నల్గొండ, సిరిసిల్ల, వనపర్తి, మహబూబ్ నగర్, మహబూబాబాద్, సూర్యాపేట, జగిత్యాల, సిరిసిల్ల, మంచిర్యాల, అదేవిధంగా నల్గొండ, ఖమ్మం, కరీంనగర్, ములుగు, దాంతోపాటుగా హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, నిజామాబాద్, నిర్మల్, ఆర్మూర్, ఏదైతే కామారెడ్డి, సిద్దిపేట, మెదక్ వంటి అనేక రకమైన జిల్లా ప్రాంతాలలో మూడో విడత కోసం ఎదురు చూసినటువంటి రైతులకు ఇంకా మొదటి విడత రెండో విడత రైతు భరోసా డబ్బులు జమ కానటువంటి రైతులకు ఈ 6,000 రూపాయలని మొత్తాన్ని రైతుల ఖాతాలలో డబ్బులు అయితే రేపటి నుంచి అయితే పంపిణీ ఉన్నారు. ఇక ఈ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే తప్పకుండా మీ బ్యాంక్ ఖాతాకి తప్పకుండా ఈకేవైసీ అప్డేట్స్ అనేది ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది తప్పకుండా చేయించుకొని అయితే ఉండాలి. ఇక వీటితో పాటుగా మీ ఖాతా అనేది రన్లో ఉందా లేదా అని అయితే చెక్ చేసుకోండి. సో ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అనేది జరుగుతాయి. అవి చెక్ చేసుకున్నట్లయితే మీ ఖాతాలలో డబ్బులు అనేది జమ చేసిన వెంటనే జమ కావడానికి ఇక్కడ చాలా అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి చెప్తున్నాను. ఇక ఈరోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.